చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలండి. అవును సార్. అండి ఏంటి? అన్నా అనండి. దేనికోసం? యేసుప్రభు గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి, చెప్తారని. చెప్పు. ఇక్కడ వద్దన్నా, ఊళ్ళో ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. మీ ఇంటికి వెళ్ళిపోదామా? అమ్మో, మా అమ్మ అసలు ఊరుకోదురా. మీ మమ్మీకి యేసుక్రీస్తు అంటే ఇష్టముండదా? మా అమ్మగారికి అనేముందన్నా, మా ఊళ్ళో ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకని? కొంతకాలం క్రితం మా మతం వాళ్ళు మా ఊర్లో మీటింగ్స్ పెట్టి బైబిల్లో తప్పులున్నాయని, బూతులున్నాయని, ఇతర మతాలను కించపరుస్తుందని కొన్ని వాక్యాలు చూపించారు. అప్పటి నుంచి మా ఊళ్ళో ఎవరికి యేసుప్రభు అంటే ఇష్టం ఉండదు. కానీ మొన్న నాగమణి గారు బ్రతకడం, తర్వాత బాబురావు తాతయ్య గారి పక్షవాతం తగ్గిపోవడం చూశాక యేసుప్రభులో ఏదో ఉందని అర్థమైంది. అందుకే మీతో మాట్లాడడానికి వచ్చాం. మీది సిటీ కదా, జనరల్గా మీరు ఈ చేతబడులు అవి నమ్మరు. అలాంటిది చేతబడి చేత చావు బ్రతుకుల మధ్య నామని ఎలా బ్రతికించేశారు? నువ్వన్నట్లు నేను ఇవన్నీ నమ్మేవాణ్ణి కాదు. కానీ కొన్నిసార్లు నమ్మకానికి నిజానికి మధ్య చాలా దూరం ఉంటుంది. నిజంగానే ఈ మంత్రగాళ్ల దగ్గర మనుషులు ఎదిరించలేనంత శక్తి ఉంది. కానీ అది నా దేవుని శక్తి ముందు చాలా చిన్నది. అందుకే చిన్న ప్రార్థనతో ఆమెను నా దేవుడు బ్రతికించాడు.